హాయ్ అండి. ఈవేళ లక్ష్మీదేవికి మార్గశిర లక్ష్మీవారాలు కదా, అందుకని లక్ష్మీదేవికి మందార పువ్వులతో 108 మందార పువ్వులతో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఎప్పుడు లక్ష్మీదేవికి ఈ విధంగా అవకాశం ఉంటే నేను ప్రతి గురువారం కూడా చేద్దాం అనుకుంటున్నాను. మార్గశిర లక్ష్మీవారాలు అయితే కిందటి లక్ష్మీవారం అయితే చామంతి పూలు దొరికాయి. ఇప్పుడైతే నాకు మందార పూలు దొరకడం అంటే కొనుక్కున్నప్పుడు అక్కడ ఏ పువ్వులు అయితే నాకు ఇదిగా ఉంటాయి అక్కడ తీసుకొచ్చుకున్నాను. తామర పువ్వులు అయితేను అసలు సీజన్ కాదుటండి, నేను తామర పువ్వులు కూడా తెమ్మంటున్నాను. ఈ విధంగా పూజ అయితే దేవుడికి చేసుకున్నాను. చాలా చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఇన్ని పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకున్నానండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం అంటూ దేవుడికి హారతిచ్చుకుంటూ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. నాకు ఎప్పుడు భగవంతుడు ఏ పువ్వులతో నాకు అవకాశం ఇస్తాడో ఆ రోజున 108 అష్టోత్తరం చదువుకొని పూజ అయితే ఈవేళ నేను ఈ విధంగా చేసుకున్నానండి. అమ్మవారు ఎంత ముద్దుగా ఉందో అనుకున్నాను. నిజంగానే చెప్తున్నాను కదండి, మన కళ్ళు మన దృష్టి తగిలేటట్టుగా ఉంది. అమ్మవారికి అయితే ఈవేళ నా అలంకరణ దత్తాత్రేయుడి గురి చరిత్ర. ఈవేళ దత్త జయంతి సందర్భంగాను మేము రాజమండ్రిలోను లలితానగర్లో సాయిబాబా గుడికి వెళ్ళి బాబాగారికి దర్శనం చేసుకుని వెనకాలే దత్తాత్రేయుడి చిన్న గుడి ఉంటుందండి, ఆ గుడి కూడా వెళ్ళి దండం పెట్టుకొని పక్కనే వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా సరేను నోరు లేని జీవులు ఏమైనా ఉంటే నేను చెప్పడం కాదు, కానీ ఎప్పుడైనా సరే మనకి ఒక రోజున పెట్టామంటే ప్రేమగా ఆప్యాయతగా చూస్తూ ఉంటాయి. అలాంటివి ఎప్పుడైనా సరే మనకి ఎక్కడ కనపడినా మనకి తోచింది ఎంతో కొంత బిస్కెట్లు మన దగ్గర ఏదంటే అవకాశం అదే భగవంతుడు ఏ అవకాశం ఇస్తాడో అవకాశమే. చిన్న పాల ప్యాకెట్లైనా ఏదైనా సరే, నేను ఇది అని నేను చెప్పట్లేదు కానివ్వండి, అంటే కంపల్సరీ అని కాదు, కానీ నోరు లేని జీవులు మాత్రం ఎప్పుడు ఎక్కడ కనపడినా సరే పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇవి దత్తాత్రేయుడి దాంట్లోనే ఉంది స్టోరీలోన. దత్తాత్రేయుడి దగ్గరే కుక్కలు ఉంటాయి. కుక్కని అని చాలామంది మన చీదరించుకుంటూ ఉంటారు. సాక్షాత్తు దత్తాత్రేయుడు వారి దగ్గరే 4 కుక్కలు ఉంటాయి కదా, అందుకని మన దగ్గర కూడా మనకున్నంతలో ఎంతో కొంత పెట్టడానికి కూడా బాధపడిపోతూ ఉంటారు. ప్లీజ్ దయచేసి ఏదో ఒకటి పెడుతూ ఉండండి నోరు లేని జీవులకి, ఆవులైనా సరే కుక్క పిల్లలైనా సరే అండి. ఈ విధంగా దేవుడికి షార్ట్ తీసాను, అందుకని ఈ విధంగా వీడియో పెట్టానండి. దేవుడి దర్శనం చేసుకున్నాను, అమ్మవారి దర్శనం అంతకన్నా బాగుంది అమ్మవారిది. ఇదండి ఈవేళ మా ఇంటి